తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించి పుష్కర కాలం గడిచిపోయింది. ఇక 13వ ఏటలోకి అడుగు పెడతా ఉన్నాం. ఈ 12 సంవత్సరాలలో ఏం జరిగింది? స్వరాష్ట్ర సాధనకు సంబంధించినటువంటి ఆకాంక్షలు నెరవేరాయా? ఉద్యమకారులు కోరుకున్నటువంటి తెలంగాణ ప్రస్తుతం నడుస్తుందా? అడిగి తెలుసుకుందాం. మనతో పాటుగా నాటి పొలిటికల్ జేఏసీ చైర్మన్, ప్రస్తుత టీజేఎస్ అధ్యక్షుడు ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదన్ రామ్ ఉన్నారు. సార్ నమస్తే. నమస్తే. మొత్తం మీద ఉద్యమకారుల కోసము ఒక కమిటీ అయితే వేశారు కాంగ్రెస్ గవర్నమెంట్. అది కేకే కమిటీ. దానిలో మీరు కూడా సభ్యులుగా ఉన్నారు. కొంతమంది ఉద్యమకారులను కూడా సభ్యులుగా చేర్చడం జరిగింది. ఆ కమిటీ ఏం చేస్తూ ఉంది? అసలు జూన్ 2న ఎలాంటి వాకప్ చేయబోతా ఉన్నారు ఉద్యమకారులు? జూన్ 2 ప్రకటన సాధ్యమైతే కాకపోవచ్చు. ఓకే, రేపే కదా. అవును, అందుకని మనకు ఆ సమయం లేదు. కాకపోతే ఏంటంటే కమిటీ పని అయితే ప్రారంభమైంది. ఓకే, కమిటీ ఏం చేస్తుంది? ఉద్యమకారులను గుర్తించాలి, వారిని ఏ రకంగా సత్కరించాలో, గౌరవించాలో దానికి సంబంధించిన సూచనలు చేయాలి. ఓకే. ఉద్యమకారులకు సంబంధించిన సమాచారం ఎట్లా సేకరించాలనేది మొదటి సమావేశంలో అధికారులను అడిగి తెలుసుకోవటం జరిగింది. ఓకే. అధికారులు తమ దగ్గర ఉన్న సమాచారం ఏంటిది, ఏం చెప్పగలరు వాళ్ళు, ఇంకా ఏం చేయగలరో కూడా వాళ్ళు వివరించారు. ఆ తర్వాత అనుకున్నది ఏంటంటే అన్ని పార్టీల నాయకులను కూడా కలిసి వాళ్ళను ఏమనుకుంటున్నారో కూడా మనం తెలుసుకోవాలని నిర్ణయించుకున్నాం. అదేవిధంగా ఉద్యమకారులను కూడా కలిసేది ఉంటుంది. ఇవన్నీ జరిగిన తర్వాత ఉద్యమకారుల గుర్తింపుకు సంబంధించిన ప్రమాణాలను నిర్ణయించుకుంటాం. నిర్ధారించుకున్నాక ఇక వాళ్ళని గుర్తించే పని మొదలైంది. ఇది ఇప్పటి వరకు అనుకున్నది మొదలైన పని. మొత్తం మీద ఉద్యమకారులను గుర్తించడం వరకు బాగానే ఉంటుంది. కానీ ఉద్యమకారులకు సంబంధించి మేనిఫెస్టోలో చాలా హామీలు ఇవ్వడం జరిగింది. మొత్తం 250 గజాల భూమి ఇస్తామన్నారు, తర్వాత గుర్తింపు కార్డులు ఇస్తామన్నారు, అవసరమైతే పింఛన్లకు సంబంధించినటువంటి అంశం కూడా తలెత్తుతున్నటువంటి సందర్భం. అసలు ఎట్లా ఉండబోతుంది అనుకుంటా ఉన్నారు? భూములు ఇవ్వడం అనేది సాధ్యమని మీరు భావిస్తూ ఉన్నారా? ఇప్పుడు ముందు లిస్టు తయారు కావాలి. లిస్టు తయారైతే కానీ క్లారిటీ రాదు. అవును. తర్వాత గుండుగుత్తగా కూడా చూడలేము అనేది ఒక అభిప్రాయం ఉంది ఉద్యమకారులు. అవును. అది వాళ్ళను వివిధ రకాలుగా వర్గీకరించవచ్చు అనే సూచన కూడా వచ్చింది. ఓకే. ఐ థింక్ అవన్నీ కూడా ఆలోచించి నిర్ణయం చేయవలసిన విషయాలు. అప్పటికి కానీ ఒక నిర్ధారణగా ఏం జరుగుతుంది అనేది మేము చెప్పలేము. గుర్తింపు, గౌరవం అయితే ఇప్పటికీ అందరు కూడా అనుకూలంగానే ఉన్నారు. ప్రభుత్వం కూడా సిద్ధంగానే ఉన్నది ఆ పని చేయటానికి. అంటే ఏంటిది, ఏ రకంగా సత్కరించటం అనే విషయంపైనే నిర్ణయం చేయవలసింది. అది నా దృష్టిలో ముందు లిస్టు తయారైతే కానీ ఈ విషయంపై ఒక నిర్ణయానికి రావటం సాధ్యం కాదు. 13వ సంవత్సరానికి అడుగు పెట్టబోతా ఉన్నాం. 12 సంవత్సరాలు గడిచిపోయింది. 2014 మొన్ననే అయిపోయినట్టుంది, కానీ 12 సంవత్సరాలు గడిచిపోయింది. నీళ్లు, నిధులు, నియామకాలు అనేటువంటి ట్యాగ్ లైన్ మీద జరిగినటువంటి ఉద్యమము ఏదైనా సార్థకత సాధించిందా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఒక భౌగోళిక రాష్ట్రం అయితే ఏర్పడ్డది. అవును. అది కూడా మామూలు విజయమేం కాదు. దీనికోసమే మనం 60 ఏళ్ళు కొట్లాడవలసి వచ్చింది. భౌగోళిక తెలంగాణ సాధించిన తర్వాత సామాజిక తెలంగాణ సాధన కోసం, ప్రజాస్వామిక తెలంగాణ సాధన కోసం ఒక పోరాటం అయితే కొనసాగవలసే ఉంటుంది అని అప్పుడు కూడా అనుకున్నాం. ఇప్పుడు కూడా అదే విషయం చాలా స్పష్టంగా నేను చెప్పదలిచిన. దానికోసం మళ్ళీ ప్రయత్నం అయితే సాగాలి. ఎందుకంటే మీరు ఎంత చెప్పినా కానీ సరళీకరణ విధానాలు అనేవి ఈ వ్యవస్థలో అంతర్భాగమైపోయింది. ఓకే. ఆ అంతర్భాగమైపోయిన సందర్భంలో తెలంగాణ అభివృద్ధికి ఈ ఉద్యమ ఆకాంక్షల వెలుగులో ఒక ప్రణాళికను రచించటం అనేది అంత సులభ సాధ్యమేం కాదు. ఓకే. దాన్ని ముందు పక్కన పెడితే తప్ప కొత్తగా ఆలోచించటం కుదరదు. దానికి సమయం పడుతుంది. ఒకవైపు కింద నుంచి ఒత్తిడి ఉండాలి. రెండోది ఏంటంటే ప్రజలు దీన్ని ఇవ్వకపోతే ఊరుకోరు అనే ఒక రాజకీయ వాతావరణం కూడా ఏర్పడాలి. అవును. అవి జరిగితే అప్పుడు మనం అనుకున్న విధంగా తెలంగాణ నిర్మాణం ముందుకు పోతుంది. దానికోసం చాలానే కృషి జరగవలసి ఉంటుంది. జయశంకర్ గారు పదే పదే చెప్పిండ్రు, తెలంగాణ ఏర్పాటు చాలా సులభ సాధ్యమే,
కానీ తెలంగాణ అభివృద్ధి అనేది కష్టమైన పని. ఆ విషయం మీద చాలా పోరాటం చేయవలసి వస్తుంది. మీరు గుర్తుపెట్టుకోండి, చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది అని. ఆ మాట ఆయన చెప్పిన మాట ప్రకారం మాకు కూడా అదే అనిపిస్తున్నది. చాలా కష్టతరమైన పనే, కానీ ఇప్పుడు ఆ పని నెత్తినేసుకొని దాన్ని సాధించేటువంటి లక్ష్యంతోనే పనిచేస్తాం. మొత్తం మీద తెలంగాణ ఉద్యమకారులకు సంబంధించి ఒక అంచనాకైతే వస్తూ ఉన్నారు. దాంతో పాటుగా ఇప్పటికి కూడా అవాకులు చెవాకులు పెడతా ఉన్నారు కదా, అసలు దానికి సంబంధించి అని చెప్తారు. అసలు డిక్షనరీలో లేదని ఒకళ్ళు అంటారు, తెలంగాణకు సంబంధించి ఇష్టం ఉన్నట్టుగా కొన్ని వాక్యాలు అయితే నడుస్తూ ఉన్నాయి కదా, దానికి సంబంధించి ఏం చెప్తారు? చాలామంది ఉద్యమకారులకు అభిప్రాయం ఏముందంటే రాష్ట్రం వచ్చింది కదా ఇంకేందనేదే ఉంది. కానీ ఇంకా రాష్ట్రం వచ్చినా తెలంగాణ ఆకాంక్షల పరిరక్షణ కోసం కానీ, తెలంగాణ యొక్క అస్తిత్వ పరిరక్షణ కోసం కానీ, తెలంగాణ సంస్కృతి పరిరక్షణ కోసం కానీ మనం ఇంకా ప్రయత్నం చేయవలసే ఉంటాయి. అంత ఆ పని అయిపోయింది అనుకుంటున్నాం, కానీ అది కరెక్ట్ కాదు. ఇవాళకి కూడా నాకు కూడా ఒక విషయం ఆశ్చర్యం ఏమనిపిస్తుంది అంటే, ఆంధ్ర పాలకులు పోనీలే ఇక వాళ్ళ రాష్ట్రం వాళ్ళదని వదిలేస్తారేమో అనుకుంటున్నాం, కానీ వాళ్ళంతా సులభంగా వదిలిపెట్టేటట్టు లేరు. కాబట్టి మనం గట్టిగా ఉండాలి, దీన్ని కాపలాగాయాలి. మొట్టమొదట తెచ్చుకున్న ఈ పసిగుడ్డును కాపాడుకోవాలి. మొట్టమొదట కాపాడుకోవటం అంటే కేవలం ఏదో భౌగోళికంగా దీన్ని నిర్మించుకోవటం మాత్రమే కాదు. మనం చేయవలసిన పని ఏంటంటే ఈ ప్రాంతం యొక్క అస్తిత్వాన్ని, సంస్కృతిని, ఈ ప్రాంత వనరులపై ఇక్కడి ప్రజలకు ఉండే హక్కును, వీటన్నింటిని కూడా మనం కాపాడాలి. ఇదివరకు మనం చెప్పినట్టు నీళ్లు, నిధులు, నియామకాలని అనుకున్నాము, అదే ఒక రూపకంగా దాన్ని మనం ఇవాళ నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. దానికోసం మళ్ళీ మనం కృషి చేయాలి. అంత సులభంగా అయ్యే పని కాదు. అందరం కూడా అప్రమత్తంగా ఉండాలి. ఫస్ట్. నంబర్ 2, అప్రమత్తంగా ఉండటం మాత్రమే కాదు, ఈ తెలంగాణపై చేయేస్తే ఊరుకోరు ఇక్కడ ప్రజలు అనేటువంటి హెచ్చరికను కూడా స్పష్టంగా అందరికీ చెప్పాలి, ఇయ్యాలి అందరికీ హెచ్చరికను. అవసరమైతే మనం గట్టిగా నిలబడి దాన్ని కాపాడుకోవటానికి, మళ్ళీ ఉద్యమించటానికి కూడా సిద్ధపడాలి. ఇందులో ఏ విషయంలో కూడా మనం వెనుకకు పోవటానికి వీల్లేదు. ఇది నేను ప్రధానంగా చెప్పదలిచి. ముఖ్యమంత్రిని ఏమైనా కలిసారా? ఉద్యమకారుల కమిటీ ఇప్పుడు ఏర్పడి ఉంది కదా, దానికి సంబంధించినటువంటి విషయంలో ముఖ్యమంత్రికి కలిసి అటువంటి ఏర్పాటు ఏమన్నా ఉందా? ఈ లేదు, ఆలోచన ఏం చేయలేదు. ఓకే, ఎందుకంటే రేపు June 2 కాబట్టి చేయలేదు. ఎందుకంటే వారి ప్రభుత్వము కమిటీ వేసింది, విధి విధానాలు ఖరారు చేసింది, మాకు అప్ప చెప్పింది. ఇప్పుడు మేము పని చేయాలి కదా. ఆ పని విషయం మీద సమయం వచ్చినప్పుడు ముఖ్యమంత్రి గారిని తప్పకుండా కలుస్తాము. ఇప్పటికైతే అట్లా ఏమనుకోలేదు. అమరవీరుల స్మృతి వనం అని చెప్పేసి సెక్రటరియట్ ఆపోజిట్లో గత ప్రభుత్వం నిర్మించింది, అది ఇంకా అలానే కనబడతా ఉంది. అవును, దాన్ని ఏమైనా మళ్ళీ ఓపెన్ చేయడం, ఆల్రెడీ ఓపెన్ చేసినట్టు కనబడ్డప్పటికి కూడా దానిలో ఇప్పటివరకు అయితే ఏం అడుగు పెట్టినట్టుగా కనబడట్లేదు. మీరు అడుగు పెట్టారని అయితే నేను భావించట్లేదు, చూడలేదు మీరు కూడా. అసలు ఏంటి దానికి సంబంధించి ఏమైనా ఆలోచన చేయబోతా ఉన్నారు? మొదటి కదా ఆ రోజు ప్రారంభోత్సవానికి పిలవకపోగా పోతే పోయింది, పిలవాల్సిన అవసరం ఏముందని బయలుదేరి వెళ్ళిన వాళ్ళని అరెస్ట్ చేశారు. అట్లా కొంతమంది అమరవీరుల కుటుంబాల వాళ్ళని కూడా అరెస్ట్ చేసిండ్రు ఆ రోజు. చాలా దుర్మార్గం. ఒక స్మృతి చిహ్నము అది. తెలంగాణ ప్రజలు ఎవరైనా రావచ్చు అని ప్రకటిస్తే చాలా బాగుండేది. అవును, పోయి కాసేపు చూసి దాన్ని ఆనందించేవాళ్ళు. అరే మనం అనుకున్న విధంగా ఇది తయారైంది అని. ఇప్పుడు ఇది తెలంగాణ ఉద్యమాన్ని వ్యక్తీకరించేటువంటి ఒక ఎగ్జిబిషన్ అక్కడ రావాల్సిన అవసరం ఉందని నేను అనుకుంటున్నా. అది మాత్రమే కాదు, తెలంగాణ ఇంకా కూడా జరగవలసిన పనులు చాలా ఉన్నాయండి. తెలంగాణ ఉద్యమ చరిత్రను రికార్డు చేయాలి. ఆ బాధ్యతను నిర్వర్తించడానికి కూడా ప్రభుత్వం ఒక కమిటీని వేస్తే బాగుంటుందండి అనుకుంటున్నా. 2, 3 ఇంకా కూడా చాలా కీలకమైందంటే తెలంగాణ యొక్క సంస్కృతిని మనం విస్తరించటానికి, దాన్ని పెంపొందించటానికి కూడా కృషి జరగవలసిన అవసరం ఉంది. ఆ ప్రయత్నం, ఆ విషయం మీద కృషి కొంత బయట ప్రజా సంఘాలుగా ఒక కృషి మొదలుపెట్టినాయి. దాంట్లో కూడా కొంత ప్రభుత్వం బాధ్యత తీసుకుంటే కానీ పని ముందుకు పోదు. ఆ పని కూడా సీరియస్గా జరగవలసిన అవసరం. ఇప్పుడున్నటువంటి పొలిటీషియన్స్ సంబంధించి ఎట్లా రియాక్ట్ అవుతూ ఉన్నారు? గతంతో పోల్చుకుంటే ఇప్పుడు ఎట్లా మారింది అనుకుంటా ఉన్నారు? కాంగ్రెస్, బీఆర్ఎస్ వ్యత్యాసం చెప్పాలనుకుంటే ఏం చెప్తారు?
ఇప్పుడు తెలంగాణ కోసం కొట్లాడి తెలంగాణ సాధనలో ఒక పాత్ర పోషించినటువంటి చాలామంది బీఆర్ఎస్ నాయకులు కూడా ఇంకా తెలంగాణ వచ్చింది కదా ఇంకా తెలంగాణ అని ఎందుకు మాట్లాడతారు, మీరు మాట్లాడొద్దు, ఇంకెక్కడ తెలంగాణ అని అన్న సందర్భాలు బోల్డ్ ఉన్నాయి. ఇంకా అవసరం లేదు అని. అవును. ఇంకా మాది ఉద్యమ పార్టీ కాదు, ఫక్తు రాజకీయ పార్టీ అని కూడా వాళ్ళు ప్రకటించుకున్నారు. ప్రకటించుకున్న తర్వాత ఏమైందంటే ఈ ఉద్యమ ఆకాంక్షల వెలుగులో తెలంగాణ ప్రయాణాన్ని నిర్దేశించాల్సిన అవసరం ఉండగా దాన్ని వదిలిపెట్టి మళ్ళీ పూర్తిగా నేను ఇంతకుముందు అన్నా కదా ఒక సరళీకరణ దృక్పథంతో కాంట్రాక్టర్లకు మేలు చేసే విధంగా ఒక ప్రయాణాన్ని వాళ్ళు ప్రారంభించారు. ఓకే, అది నా దృష్టిలో దానికి తోడు ప్రశ్నించిన వాళ్ళందరిపైన కూడా, ఎందుకంటే మీరు ఎవరు భాగస్వాములు కాదు, మేము తెలంగాణ తెచ్చినాం కాబట్టి మాకే తెలిసి ఏం చేయాలి అని ఒక దృష్టికోణంతో వాళ్ళు తెలంగాణ పైన ఎవరు ప్రశ్నించినా దాన్ని సహించలేకపోయారు. ఆ సహించలేకపోగా మీదబడి అరెస్ట్ చేసి కేసులు పెట్టి ఇవన్నీ జరిగినాయి. ఇవాళ ఈ వేధింపులైతే ఆగినాయి. ఓకే, ఈ వేధింపులైతే ఆగినాయి. కానీ ఉద్యమాకాంక్షల వెలుగులో తెలంగాణ ప్రయాణాన్ని నిర్దేశించుకోవాల్సిన ప్రయత్నం ఇంకా మిగిలే ఉంది. ఆ ప్రయత్నం నేను అనుకోవటం అందరం కూడితే తప్ప తెలంగాణ సమాజం ఏకపక్షంగా నిలబడి ఈ కర్తవ్యాన్ని నిర్వర్తించుకోవటానికి ఉద్యమాకాంక్షల వెలుగులో ఒక ప్రయాణం మొదలు పెడితే తప్ప అది పూర్తిగా సాధ్యమయ్యే విషయం కాదు. దానికోసం మరి మెల్లమెల్లగా సమాజం కూడా కదులుతుందనే నేను నమ్ముతున్నాను. ఇరిగేషన్ ప్రాజెక్టులు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణకు అన్యాయం జరిగిందని మనం పదే పదే చెప్తా ఉంటాం. ఇక గత ప్రభుత్వం కాళేశ్వరం అనేటువంటి ఒక ప్రాజెక్ట్ని అయితే కట్టినటువంటి సందర్భం. ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా చాలా వరకు అన్యాయం చేస్తూ ఉంది పాలమూరుకు సంబంధించినటువంటి ప్రజలకైనా, అలాగే తుమ్మిడిగట్టి వద్ద ఇప్పుడు రెండో అక్కడ బ్యారేజ్ తెచ్చేసి అక్కడ ఒక ప్రయత్నం చేస్తూ ఉందని చెప్పేసి కాంగ్రెస్ నీళ్ళకు సంబంధించినటువంటి విషయంలో తీసుకుంటున్నటువంటి నిర్ణయాలు ఎట్లా కనబడతా ఉన్నాయి? ఇప్పుడు పాలమూరు ప్రజలు, నేను దాన్ని అర్థం చేసుకున్నటువంటి వ్యక్తిగా నేను కూడా బలంగా కోరుకునేది ఏంటంటే, ఇప్పుడు ఏదైతే మనం నీళ్లు శ్రీశైలం నుంచి మనం తోడుకొస్తున్నామో ఆ తోడుకొచ్చేటువంటి నీళ్లను ఆ మహబూబ్ నగర్ ఆయకట్టు పరిరక్షణకే పూనుకోవాలి, ఉపయోగించాలి. మళ్ళీ అందులో నుంచి ఇతర ప్రాజెక్టులకు మళ్లించటం కరెక్ట్ కాదు, మొదటిది. రెండవది ఏంటంటే ఆ ప్రాజెక్టును వేగవంతం చేసి పూర్తి చేయాలి. ఇప్పటికే తప్పు జరిగింది. పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని శ్రీశైలం నుంచి కాక జూరాల నుంచి ప్రారంభించి ఉంటే నీటి ఎద్దడి గల ప్రాంతాలకు నీళ్లు అందేవి, తొందరగా తక్కువ ఖర్చుతో ఆ పని పూర్తయ్యేది. అదేవిధంగా ఉన్న ఆయకట్టు విధ్వంసానికి అవకాశం కలిగేది కాదు. ఓకే, ఇవాళ అందుకే ఒక పెద్ద తప్పు జరిగిపోయింది. ఇప్పటికైనా చేయవలసింది ఏంటంటే ఉన్న శ్రీశైలం ప్రాజెక్టును పూర్తి చేసి పాలమూరు ఎత్తిపోతలను పూర్తి చేసి జూరాల నుంచి మనం ఇంకా నీళ్లు తెచ్చుకోవటానికి ప్రయత్నం చేయాలి. ఆ ప్రయత్నం ముందు మహబూబ్ నగర్లో కావలసిన నీళ్లను మనం సరఫరా చేసి రంగారెడ్డి కూడా అందించడానికి పూనుకోవాలి. ఇక అక్కడ నీళ్లను మళ్ళీ ఇతర ప్రాంతాలకు మళ్లించే ప్రయత్నం కుదరదు. ఓకే, ప్రధానంగా డిండికి మళ్లించటం అనేది కుదరదు. డిండికి సంబంధించినంత మేరకు మనం మళ్ళీ సొరంగ మార్గంలో ఏవైతే నీళ్లు వస్తున్నాయో కృష్ణా నీళ్లు, ఆ సొరంగ మార్గాన్ని తొందరగా పూర్తి చేసుకొని ఆ నీళ్లను మహబూబ్ నగర్ మనం నల్గొండ జిల్లా కోసం వాడుకోగలిగితే, అదేవిధంగా నాగార్జున సాగర్ నుంచి ఎత్తిపోతల పథకం ప్రారంభించుకున్నాం, ఆ నీళ్లను కూడా సరిగ్గా నల్లగొండ జిల్లాకు ఎలిమినేటి మాధవరెడ్డి ప్రాజెక్టు ద్వారా వచ్చే నీళ్లను నల్గొండ కనుక వాడుకోగలిగితే ఆ నల్గొండ జిల్లా కూడా సుభిక్షంగా మనం మార్చుకునే అవకాశం ఉంటుంది. ఈ రెండు ప్రయత్నాలు కూడా సీరియస్గా జరగాలి. ప్రధానంగా గిరిజనులు, ఆదివాసులు నివసించేటువంటి ఈ నల్గొండ జిల్లా దేవరకొండ ప్రాంతం, అవును, ఆ ప్రాంతానికి మనం నీళ్ళు అందించాల్సినటువంటి అవసరం ఉంది. దానికి కూడా ప్రాధాన్యతనివ్వాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. చాలాసార్లు ఆ ప్రాంతంలో ప్రాజెక్టులను తొందరగా పూర్తి చేయాలనే డిమాండ్కి వస్తూ అక్కడ మేము కృష్ణా జలాల సాధన యాత్ర కూడా నిర్వహించినాం. అది నల్గొండ నుంచి మొదలుపెట్టి అవతల గద్వాల అవతల దాకా కూడా మేము యాత్ర కొనసాగించినాం. ఆ యాత్ర మళ్ళీ అంటే అప్పుడు ఇవన్నీ డిమాండ్లను కూడా మేము లేవనెత్తటం జరిగింది.
ప్రధానంగా రాజోలి బండ ఎత్తిపోదు దాకా మేము పోయినాం. ఆ రాజోలి బండ నుంచి అక్కడి దాకా ఈ ప్రయాణం చేసిన క్రమంలో ఈ డిమాండ్లన్నింటినీ కూడా మేము బలంగా లేవనెత్తినాం. దాని సాధన కోసం ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు కూడా ఆ ప్రయత్నాన్ని కొనసాగిస్తాం. మూడో పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీని ప్రభుత్వం తీసుకురావాలని చెప్పేసి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. దానికి రైతు డిస్కమ్ అని కూడా పెట్టడం జరిగింది. మీరు కూడా విన్నారని నేను భావిస్తాను. అసలు మూడో డిస్కమ్స్ సంబంధించి ఒక ఉద్యమ నాయకుడిగా మీరేమనుకుంటా ఉన్నారు? రైతులకు మేలు జరుగుతుందా, అన్యాయం జరుగుతుందా? ప్రభుత్వం చెప్పేదానికి ప్రతిపక్షాలు మాట్లాడేదానికి మీరేం చెప్తారు? డిస్కమే వద్దు అనే బదులు ఆ డిస్కమ్ ఎట్లా పనిచేస్తే బాగుంటుంది అనే విషయాలపైన మాట్లాడితే లాభం జరిగేది. ఓకే, నేను అనుకోవటం ఏంటంటే మనకు గ్రామీణ స్థాయిలో విద్యుత్తు సరఫరా వ్యవస్థ బాగాలేదు. నాణ్యమైన కరెంటు ఇవ్వలేకపోతున్నాం. తరచూ యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. రైతులే అక్కడ ట్రాన్స్ఫార్మర్లు కాలినప్పుడల్లా వాళ్ళే దించి తీసుకుపోయి రిపేర్లు చేయించుకోవాల్సి వస్తుంది. కాబట్టి వ్యవసాయానికి ఉన్న సరఫరాను పునరుద్ధరించడానికి ఒక డిస్కము ఉండటం తప్పేం లేదు, అది బాగుండాలి. రెండు, వ్యవసాయం పేరుతో దుబారా జరుగుతున్నటువంటి కరెంటు నివారణకు కూడా అది ఉపయోగపడతాయి. ఓకే, దాన్ని జాగ్రత్తగా ఉపయోగించుకోగలిగితే నష్టం లేదు. కాబట్టి ఆ లక్ష్యాలను స్పష్టంగా నిర్దేశించమని కోరితే, ప్రతిపాదిస్తే ఉపయోగంగా ఉండేది. అది నా దృష్టిలో ఉండటం అవసరం. నేను అనుకోవటం ఈ లక్ష్యాలతో పనిచేయాలి. అది ఎందుకంటే వ్యవసాయానికి విద్యుత్తు సరఫరా అనేది సరిగ్గా లేదు. నాణ్యమైనటువంటి సరఫరా వ్యవస్థ లేదు. ఆ వ్యవస్థను పునరుద్ధరించడానికి, నాణ్యంగామైనటువంటి విద్యుత్తును అందించటానికి పూనుకోవాల్సిన అవసరం ఉంది. అది ఇవాళ ఈ డిస్కమ్ ద్వారా ఆ లక్ష్యాన్ని కనుక నెరవేర్చగలిగితే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఆ ప్రయత్నాన్ని గవర్నమెంటు ముందు పెట్టి దాన్ని సాధించుకోవటానికి ప్రయత్నించాలన్నదే మేము ఆశిస్తాం. చివరిగా సార్, ప్రధానంగా ఉద్యమకారులను 4 భాగాలుగా విభజిస్తారనేటువంటి గాసిప్స్ కొన్ని వస్తూ ఉన్నాయి. కొన్ని వెబ్సైట్ మీడియాలో కూడా రాసినటువంటి సందర్భం. మీరు దానిలో మెంబర్గా ఉన్నారు కాబట్టి దానికి సంబంధించి ఏమైనా అట్లాంటి ఆలోచన ఏమైనా చేస్తూ ఉందా ప్రభుత్వం? మీ కమిటీ ఏమైనా అట్లాంటి సిఫార్సులు ఏమైనా చేయబోతా ఉందా? కూర్చున్నప్పుడు ఉద్యమకారులను కూడా వర్గీకరించడానికి అవకాశం ఉంటుంది అని అనుకోవటమే తప్ప కానీ ఇంకా చర్చ ఆ స్థాయి దాకా పోలేదు. మొత్తము ఇప్పటికీ అనుకుంటున్నది ఉద్యమకారులను గుర్తించటం, వాళ్ళ లిస్టు ప్రిపేర్ చేయటమే ఇవాళ ప్రధానమైన కర్తవ్యం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇది ప్రొఫెసర్ కోదండరామ్ చెప్తున్న మాటలు. మొత్తం మీద ఉద్యమకారులను గుర్తించేటువంటి పని మేము పెట్టుకున్నాము. మా యొక్క కమిటీ దానికి అనుగుణంగా పనిచేస్తూ ఉంది. మా యొక్క మీటింగ్స్ కూడా ఇప్పుడిప్పుడే కొనసాగుతూ ఉన్నాయి. కాబట్టి ప్రభుత్వం ఉద్యమకారులకు ఇచ్చినటువంటి హామీలను నెరవేరుస్తున్నటువంటి ఆకాంక్షను వ్యక్తం చేస్తున్నాయి. ఇక 12 సంవత్సరాలలో తెలంగాణలో వచ్చినటువంటి మార్పులకు సంబంధించి కూడా వారైతే వివరిస్తున్నటువంటి సందర్భం చూస్తాం. కెమెరా పర్సన్ అజర్తో శ్రీనివాస్ తొలివెలుగు, హైదరాబాద్.